పుసుకొని కొడితే రాలుతాయి. మొత్తానికి ఇచ్చే క్వార్టర్కి దిక్కు లేదురా అంటే ₹1,00,000 అంటే ఏందిరా? సరే ఓ పని చేద్దాం. పక్క ఊళ్ళే నా ఫ్రెండ్ గాడు ఉన్నాడు, ఆయనకి నేను ఎంత చెప్తాంత. ఎవడరా? ఎందుకు రమ్మను? అరే పైసలు ఉన్నాయి అనిత? ఇప్పుడే వస్తాను నేను. ఇన్ని ఉంటుంది అది కుతినట్టురా. ఇప్పుడే వస్తా అయినే ఉండరు. సరేరా. అరే ఉందామా పోదామా? అరే శివ అన్నాడు కదమ్మా. శివన్న మా ఆయనకి తెలిస్తే ఇంకేం లేదు. వద్దురా. నీ అయ్యకి ఎవడు చెప్పమన్నాడు రా? మన డబ్బులు లాగా ₹1,00,000 అని ముఖం మీద కొడదాం. ఎక్కువ అవుతుంది ఏంద్రాను? కరెక్టే కానీ నీకు తెలుస్తలేదురా, మన డబ్బులు వచ్చినాయంటే మీ అయ్య నిన్ను పువ్వులో పెట్టి చూసుకుంటాడు తెలుసా? అరే నువ్వు అడగనంటే రేపు నేను అడుగుతా. అరే లోపలికి పోరా. ఏంద్రా రవి ఇట్లా వచ్చినావు? అన్న కొంచెం. అరే నువ్వు ఆ ఎంకటి కొడుకు కదా? అవునన్నా. ఏం చేస్తున్నావురా? డిగ్రీలో జాయిన్ అయినా. ఏం ఈకిందన్నాడు? అంటే మొన్న సప్లీలో తీసిన అన్న. ఏం సంగతి మరి? ఏంద్రా? అన్నా అది కొంచెం డబ్బులు కావాలన్నా. ఎంత? 100 600? ₹1,00,000 అన్న. ₹1,00,000? ₹1,00,000 ఎందుకురా? వాడి కాలేజ్ ఫీజు కన్నా. అవునన్నా, నా కాలేజ్ ఫీజుకి. కాలేజ్ ఫీజుకి ₹1,00,000 అవుతాయారా? మీకు తెలుసా ఇక్కడికి వచ్చినట్టు? వండి అన్నా ప్లీజ్ అన్న, వారం 10 రోజులు వచ్చేస్తా అన్న. ఇవ్వకపోతే అదేరా, వారం 10 రోజులలో ఇవ్వకపోతే మీ పొలం రాపించుకుంటా. సరేనా? సరే అన్న. ఇంద్రా రవి. సరే అన్న. ఖచ్చితంగా 10 రోజులు. సరే అన్న. హే మబ్బు కాలి కిందికొచ్చే ఈ కొత్త ఆశ రెక్కలేసి గుండెలోన వేగమొచ్చే సంతోషం రేగి గంతులేసి
సరి సరి హే నింగి సుక్కలన్నీ తెంచే ఊహల్లో లెక్క నన్ను తోసి సంబరాలు నాలో తెచ్చే ఆ రేపు వైపు నేడే చూసి సరి సరి రేయ్ సైకిల్ తీరా. రవి నీతో కొంచెం మాట్లాడాలి. ఏదున్నా ఈయనే మాట్లాడు. ఏంది ఇది? చూడమన్నా చూడలేదా? చూసినా, అదే ఏంది మేల్ అంటే? అదే మన సీనన్న కొట్టుంటుంది చూసినాం, నల్ల చింతపండు అది. అరే సుబ్బుగా నీకు బాగా ఎక్స్ట్రాలు అయితేనే మా అయ్యకి చెప్పినంటే నీ తోలు తీసి అరత చెప్తాను. ఆయన మీ బాగున్నాడు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. పోయి అన్నాడు, ఆడు చెప్తాడు. పారా. ఇగో రవి, నువ్వేదో మంచం అనుకున్నా కానీ గీ అవలగాంతో తిరిగినా అనుకో, నువ్వు కూడా ఆనలెక్కనే అవుతావు. హౌలా గివులా అంటే చింతపండు నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నా పట్టీలు నాకు ఇచ్చి. అసలు దాన్ని చూసిన కాడ నుంచి ఎప్పుడన్నా అనిపించిందారా ఇది మంచిగా మాట్లాడుతుంది? ఏ మాట్లాడినా తాలింపేసినట్టే. అంటే నన్ను మంచోడనే అంది కదరా. అంతేరా, బాగున్నాడు అని చెప్పినా ఏం లేదు, వాళ్ళ ఫ్రెండ్ ముందు నన్ను కొట్టినా ఏం లేదు. నిన్ను మంచోడు అనగానే అది మంచిది అయిపోయింది కదా. ఇంకేం చెప్పకు, రేపటి నుంచి దాని వెనకాల పోవాలి, దాని ఇంటికాడికి పోవాలని చెప్పు, అప్పుడు చెప్తా. అరే సుబ్బు, ఏందాక గీయాలక వచ్చేది? పొద్దుగాలనే బయలుదేరినే కానీ ఇక మధ్యాహ్నం మళ్ళీ కానీ ఇంటికి పోయేసరికి గీయాలైంది. మన బిడ్డ అట పట్టణంలో మంద అయిందంట. పొద్దున్నే అంబులెన్స్లో తీసుకొచ్చారు కదే. అవునా, ఎట్లుంది ఇప్పుడు? మంచిగానే ఉంది. ఏమైంది? ఏంది అంతా? కాలేజ్ నుంచి పంపించేసారు. పంపించిరా? ఎందుకు? ఫీజు కట్టలేదని. ఫీజు కట్టకపోయింది? పంట మంచిగానే అయింది కదా. మంచిగానే అయింది కానీ శివన్నకి ఇచ్చడుతుండేరా. ఈ ఒక్కేడాది ఆగమని అయ్యేంత బతిమలాడినా ఏం లేదంట.
ఈ సంగతి నాకు అయ్యే ఫోన్లో చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే చచ్చిపోతారానే ఇచ్చేదాని లేకున్నాను అని చూడు ఆడు ఫెయిల్ అయ్యాడు సచిండానే